Welcome to One TV Special Focus. The relationship between two persons of a family must be like a fish and water, but should not be like a fish and fisherman. అనే డైలాగ్ మనకు ఇప్పటికీ గుర్తుందంటే ఆయన నోటి వెంట రావటం వల్లే. ఇంతకీ ఎవరా అనుకుంటున్నారా? ఆయన ఎవరో కాదండి, టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు. తెలుగు సినిమా పరిశ్రమలో విలక్షణ నటుడిగా, నాయకుడిగా విభిన్న పాత్రల్లో నటించి మెప్పించిన నటుల్లో ఒకరు మంచు మోహన్ బాబు. లెజెండరీ యాక్టర్ అనే సంబోధనతో ఆయన ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచారు. అందరూ చేసినట్టుగా కాకుండా వైవిధ్యంగా ఉండాలి అని కోరుకునే వ్యక్తి మోహన్ బాబు. మోహన్ బాబు సినిమా ఇండస్ట్రీలకు అడుగుపెట్టి అర్ధ శతాబ్దం పూర్తయింది. 50 ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీలో నిలబడటం అంటే మామూలు విషయం కాదు. అంకిత భావం, పట్టుదలతో పనిచేయాలి. విజయాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా, అపజయాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా రెండింటినీ సమానంగా తీసుకున్నప్పుడే సుదీర్ఘకాలం పాటు పనిచేసేందుకు అవకాశం వస్తుంది. సమభావాలు పాటించడం సినిమా ఇండస్ట్రీలో చాలా అవసరం. ఏ వయసుకు తగ్గట్టుగా ఆ పాత్రలు చేయటం మరింత అవసరం. అప్పుడే ఎక్కువ కాలం కళామ తల్లికి సేవ చేయగలిగిన వారవుతారు. సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న మంచు మోహన్ బాబుపై మా వన్ టీవీ స్పెషల్ స్టోరీ. మోహన్ బాబు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత మొదట్లో ఆయన్ను విలన్ పాత్రలే వరించాయి. 1975 నుంచి 1990 వరకు భారతీయ సినిమాల్లో విలన్ పాత్రకు కొత్త నిర్వచనాన్ని తీసుకువచ్చారు. దేశంలో అత్యధికంగా డిమాండ్ ఉన్న ప్రతి నాయకులలో ఒకరిగా నిలిచిన ఆయన నటన ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. స్వర్గం నరకం చిత్రంలో పరిశ్రమకు హీరోగా పరిచయమైన విలన్ పాత్రలతో టాప్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. విలన్ గా మంచి పాత్రలు చేస్తున్న సమయంలో 1990లో హీరోగా అవకాశాలు వచ్చాయి. నటుడికి పాత్ర ఏదైనా సరే నటించడమే ముఖ్యం. హీరోగా మారి ప్రేక్షకులను తనదైన శైలిలో అలరించారు. అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ఆయన స్థాయిని పెంచాయి. తెలుగు చిత్రాల్లో ఆయన నటించిన అనేక చిత్రాలు తరువాత హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేయబడి అక్కడ కూడా భారీ విజయాలు సాధించాయి. తద్వారా ఆయన పేరు జాతీయ స్థాయిలో వినిపించింది. పెదరాయుడు సినిమా మోహన్ బాబు కెరీర్లో ద బిగ్గెస్ట్ హిట్ అని చెప్పాలి. ఈ సినిమా 200 రోజుల వేడుక తిరుపతిలో 6 రోజుల్లో ఘనంగా నిర్వహించారు. ఈ చారిత్రక వేడుకకు మొత్తం రాష్ట్ర రాజకీయ కేబినెట్, ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఇది భారతీయ సినిమా చరిత్రలో అత్యంత అరుదైన ఘట్టంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారు. ఇది మోహన్ బాబు గారి క్రేజ్ కి నిదర్శనం. మోహన్ బాబు ప్రభావం సినిమాలపై మాత్రమే కాకుండా రాజకీయ రంగానికి విస్తరించింది. 1993లో ఆయన నిర్మించిన మేజర్ చంద్రకాంత్ చిత్రం ఎన్టీ రామారావు తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం 100 రోజుల వేడుకను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సభ సినిమా రాజకీయ చరిత్రలో ఒక గొప్ప ఘట్టంగా నిలిచింది. మేజర్ చంద్రకాంత్ సినిమాలోని పుణ్యభూమి నాదేశం సాంగ్ ఇప్పటికీ అజరామరమే. స్వతంత్ర దినోత్సవం వేడుకల్లో ఈ పాట తప్పనిసరి అనేలా గుర్తింపు సాధించింది. సినిమా అంటే ఎంటర్టైన్ చేయడం మాత్రమే కాదు, అవసరమైతే దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం కూడా సినిమాలు చేయాలని నమ్మి ఆయన చేసిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. సినిమా రంగంలో విశేషమైన కృషి చేసిన మోహన్ బాబు విద్యా రంగంలోనూ శిఖరాగ్ర స్థాయికి చేరుకున్నారు. ఆ రంగంలో విశేషమైన సేవలు అందించారు. 1992లో స్థాపించిన శ్రీ విద్యానికేతన్ విద్యా ట్రస్ట్ ద్వారా
వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. 3 దశాబ్దాలుగా 25% ఉచిత విద్య అందిస్తూ అనేక పేద విద్యార్థులకు అభివృద్ధి అవకాశాలు సృష్టించారు. 2022లో ప్రారంభమైన మోహన్ బాబు విశ్వవిద్యాలయం విద్య పట్ల వారి అంకిత భావానికి నిలువుటద్దంగా నిలిచింది. సినీ విద్యారంగంలో ఎనలేని సేవలు అందిస్తున్న మోహన్ బాబు ఎన్నో గౌరవ పురస్కారాలు అందుకున్నారు. 2007లో భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రదానం చేయగా 2016లో ఫిల్మ్ ఫేర్ ఆల్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఆయన్ను వరించింది. మోహన్ బాబు 5 దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానాన్ని విలక్షణంగా వినూత్నంగా సెలబ్రేట్ చేస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి 2025 నవంబర్ వరకు ప్రతి నెల 1వ తేదీన ప్రత్యేక ఈవెంట్ నిర్వహించాలని మోహన్ బాబు కుటుంబం నిర్ణయించింది. ఇక మోహన్ బాబు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న కన్నప్ప సినిమా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇందులో మోహన్ బాబు మహదేవ శాస్త్రిగా కనిపించబోతున్నారు. భారీ ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమా రంగంలో రాణించాలంటే లక్ ఉండాలి అంటారు, టాలెంట్ సెకండరీ అంటారు. అయితే లక్ అంటే టాలెంటే ముఖ్యమని, టాలెంట్ ఉంటే సామాన్య వ్యక్తి అసామాన్య వ్యక్తిగా ఎదగొచ్చని, లక్ కేవలం పరిచయం వరకు మాత్రమే పరిమితమవుతుందని మోహన్ బాబు నిరూపించారు. ఆ నమ్మకమే ఆయన్ను 50 ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీలో నిలబడేలా చేసింది. నటుడిగా నటిస్తూనే 75 సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఇది కూడా ఓ రికార్డుగానే చెబుతారు. సినిమా ఇండస్ట్రీలో ఒక నటుడు ఎన్ని సినిమాలు నిర్మించడం అత్యంత అరుదైన విషయం. సినిమా ప్రేక్షకులకు తెలిసిన మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సల నాయుడు. ఈయన 1952 మార్చి 19న చిత్తూరు జిల్లా మోదుగులపాడులో జన్మించారు. ఆరంభంలో సాధారణ జీవితం గడిపిన మోహన్ బాబు తన ప్రతిభ, పట్టుదల మరియు కృషితో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. నాటకాల్లో మంచి పేరు తెచ్చుకున్న భక్తవత్సలం నాయుడు సినిమా రంగంలోకి అడుగు పెట్టాలని 1970లో మెద్రాస్ ట్రైన్ ఎక్కారు. 5 ఏళ్లకు అంటే 1975లో ఆయనకు అవకాశాలు వచ్చాయి. సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేస్తుండగా తెరపై నటించే అవకాశం 1975లో వచ్చింది. స్వర్గం నరకం సినిమాలో విలన్ రోల్ ప్లే చేశారు. అదే ఆయన కెరీర్ ను నిలబెట్టింది. సినిమా ఇండస్ట్రీలోనూ విద్యారంగంలోనూ సేవలందించిన మోహన్ బాబు రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 1995లో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. అయితే ఎన్టీఆర్ మరణానంతరం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే వైఎస్ జగన్ తో ఉన్న సఖ్యతతో వైసీపీలో చేరినప్పటికీ క్రియాశీలకంగా మారలేదు. తనకు రాజకీయాల కంటే సినిమా, విద్యారంగాలే ముఖ్యమని ఆ రంగంలోనే ఉండిపోయారు. 50 ఏళ్ల సినిమా ప్రస్థానంలో మోహన్ బాబు దాదాపు 573 సినిమాల్లో నటించారు. సినీ కళామతళ్ళకి మోహన్ బాబు చేస్తున్న సేవలు మరికొంతకాలం సాగాలని మనసారా కోరుకుందాం. ఇది వంటివి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.